ప్రైజ్ ది లార్డ్. దేవతి దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రతిరోజు దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తట్టులో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఈ వాగ్దానము ద్వారా గొప్ప కార్యాన్ని నా ప్రభువు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఆనాడు దేవుడు సెలవిచ్చింది ఏమనంటే, విధవరాలు కుటుంబాన్ని దేవుడు పోషించాడు. అయితే దేవుడు తన బిడ్డకు చెబుతున్నాడు, నిన్ను పోషించడానికి ఒక ఎదవరాండ్లని, ఆ తల్లిని నేను ఏర్పాటు చేశానని దేవుడు తన బిడ్డకి చెప్తూ ఉన్నారు. తన బిడ్డ విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఆమె తన కుమారుడికి సహితం ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితులు ఆమె ఉంది. ఒక పూటకు మాత్రమే తిని మరణించాలని అనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, దేవుడు వారి యొక్క ఆలోచన ప్రకారము కాదు, ఆయన ఆలోచన మాత్రమే వారి కుటుంబంలో నెరవేర్చాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో నీకు ఒక ఆలోచన ఉంది. ఇది జరిగితే చాలని అనుకుంటూ ఉన్నావు, ఇది జరిగితే చాలని అనుకుంటూ ఉన్నావు, ఇలా బ్రతికితే చాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఇక నా జీవితం ఎలా ఉందని అనుకుంటున్నావు. కానీ దేవునికి నీ పోషణ పట్ల, నీ భవిష్యత్తు పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మారు మనసు పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీకున్నటువంటి కోర్టు కేసుల పట్ల, వ్యాపారం పట్ల నీకున్నటువంటి తలంపులు కాదు, దేవునికి నీ మీద నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి తలంపు ఉంది. ఆయన ఈ సంవత్సరంలో నీ పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన నీకు ఒకటి తెలుసా, ఆ సారేపతి ఊరిలో యదవరాలు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు నెరవేరిందో తెలుసా? ఆమె దైవజనుడి మీద నమ్మకం ఉంచి తనకున్న దాంట్లో దైవజనుడికి ముందుగా ఒక చిన్న అప్పము తెచ్చి ఇచ్చిందో, దేవుడు తన జీవితంలో తన కుటుంబంలో ఎంత అద్భుతం చేశాడంటే, ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అవలేదట, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదట. ఆ కరువు కాలం అంతా కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఆ కుటుంబం పోషింపబడిందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు కరువులో ఉన్నావా? ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావా? శ్రమల్లో నువ్వు నలగొట్టబడుతూ ఉన్నావా? మొదటిగా దేవునికి ఇచ్చి చూడు, మొదటిగా ప్రార్థించి చూడు, మొదటిగా దేవుని కొరకు గుప్పులు విప్పు చూడు. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను పోషిస్తాడు. వారు అనుకున్నారు, వారి కుటుంబంలో అనుకున్నారు, ఈ పూటకి మనము తినేసి మరణించవచ్చు అనుకున్నారు. కానీ దేవుడు కరువు కాలం అంతా ఆ తర్వాత పూట వారి కుటుంబాన్ని పోషించాడు. ఆయన దేవుని యొక్క అద్భుతాన్ని చూడాలనుకున్నప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు ఉపయోగించాలి. చాలామంది వారి జీవితంలో వారికి కనబడేటువంటి వాటిని బట్టి అవిశ్వాసవంతులు అయిపోతున్నారు. కానీ ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు, కానీ విశ్వాసంలో బలపడు, ప్రార్థించడం ఆరంభించు. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే మొదట దేవుని కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుడు మలాకి ద్వారా ఒక మాట చెప్పాడు, ఆకాశ తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన సమృద్ధిని కొమ్మరిస్తానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవునికి నీ పట్ల ఎటువంటి ప్రణాళిక ఉంది, ఆయన మీద ఆధారపడు. ఇదంతా కూడా నీవే చూసుకో తండ్రి. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు కలిగినటువంటి ప్రతి సమస్య, అక్కర్లన్నీ కూడా నా దేవుడు తీర్చి ఆనాడు వారి కుటుంబంలో కలగజేసినటువంటి ఆశీర్వాదము, కృప మీకును మీ కుటుంబంలో నా ప్రభు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధి నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయమున మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి స్థిరపరిచి, అయా వారి కుటుంబంలో కావలసిన సర్వ సమృద్ధిని మీరు అనుగ్రహింప చేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.